నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది అక్క. ఓకే, అందరికి ప్రైజ్ రాడండి. ఓకే, సెషన్ స్టార్ట్ చేసుకుందామా? ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందామని. ప్రభువా, మీకు వందనాలు నాయన. మీ మీద ఆధారపడి నాయన ప్రభువా మేము ముందుకు వెళుతుండగా ప్రభా మాకు తోడై ఉండి నడిపించే దేవుడు నీవు నాయన ప్రభా. మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మరి ఈ రోజు నాయన ప్రభా, ఈ సాయంత్రకాల సమయం నాయన ప్రభా, మేమందరం కూడుకొని మీ యొక్క ప్రణాళికలో సిద్ధపరచబడి నైనా మీ యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా నాయన ప్రభా సిద్ధపరచబడి ఉన్నాం నాయన. మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ కృప మాకు దయచేయండి. మేము ఏం నేర్చుకోవాలో అది మాకు నేర్పించండి నాయన. నన్ను మరుగుపరచండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ గురించి మేమేం తెలుసుకోవాలి, అది మేము ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోవడం వల్ల మాకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, ప్రతి ఒక్కరం కూడా గ్రహించుకోగలగడానికి మీ కృప మాకు దయచేయమని మేము ముందుకు వెళుచుండగా నాయన ప్రభా ఎటువంటి నాయన ప్రభా అడ్డంకులు రాకుండా మాకు మీరు తోడైంది నడిపించి సహాయం చేయమని నజరేయుడైన సతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెట్వర్క్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే కొంచెం నాకు చెప్పండి ఎవరో ఒకళ్ళు. క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ మనం ఈరోజు నేర్చుకునే సబ్జెక్ట్ క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. అది నేర్చుకునే ముందు మనం ఆంథ్రోపాలజీ అంటే ఏంటో చూద్దాం. దానికన్నా ముందుగా మనం ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీరు అందరూ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎవరు అనే దానికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? ఎవరైనా పర్వాలేదు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పగలరా? దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆయన కుమారులం అక్క. ఓకే, వందనాలమ్మా, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ గురించి నేర్చుకునే ముందు ఈ సమాధానం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరు ఎవరు అనేది దైవికంగా మాట్లాడుకుంటే మీరు చెప్పారు, ప్రభు బిడ్డలం మనందరం కూడా. అది తెలియని వారికి ఒక ప్రశ్న, తెలిసిన వారికి గొప్ప సమాధానం. దానికన్నా ముందుగా మనం లోకానుసారంగా మానవ శాస్త్రం అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత క్రిస్టియన్ ఆంథ్రోపాలజీలోకి మనం వెళ్దాం. ముఖ్యంగా మానవ శాస్త్రం అనే దాన్ని మన ఇంగ్లీష్లో ఆంథ్రోపాలజీ అంటాం అన్నమాట. ఆంథ్రోపాలజీ అనేది ఏం చెప్తుంది అని అంటే కనుక, మానవ శాస్త్రం అనేది మానవుల గురించి చెప్తుంది. కామన్ గా మనిషి ఏంటి అనే దాని గురించి చెప్తుంది అనమాట. మానవ శాస్త్రం గురించి అంటే వారి యొక్క సంస్కృతి ఏంటి, జీవన విధానం ఎలా ఉంటుంది, పరిణామ క్రమం అంటే శాస్త్రీయంగా వారు ఎలా అభివృద్ధి చెందారు, అంటే ఏ రూపం నుంచి ఏ రూపంలోకి మారారు, దాని తర్వాత ఏ విధంగా వారి సంస్కృతులు ఏ విధంగా మారినాయి, భాష ఏ విధంగా మారింది అనే దాని గురించి చెప్పడానికి ఉపయోగపడేదాన్నే మనం మానవ శాస్త్రం అండ్ ఆంథ్రోపాలజీ అని మనం చెప్తాం. సరే, ఆంథ్రోపాలజీ ఓకే, అసలు దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆంథ్రోపాలజీ అనేది ఉంది అనే దాని గురించి మనం చూస్తే, మానవ శాస్త్రం మనిషిని కేవలం ఒక జీవిగా మాత్రమే కాకుండా అతని సమాజంలో ఎలా జీవించాలి అనే దాన్ని కూడా చెప్తుందన్నమాట. అంటే సమాజంలో ఎలా జీవిస్తాం, మామూలుగా ఆచారాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఏం భాష మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయాన్ని కూడా మానవ శాస్త్రం అనేది మనకు తెలియపరుస్తుంది అనమాట. ఇది నార్మల్గా మానవ శాస్త్రం అంటే మనం మాట్లాడుకునేది లోకానుసారంగా మానవుల యొక్క రీతి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక బ్రదర్
ప్రేయర్ చేస్తూ అన్నారు, ఆచారాలకు కట్టుబడిపోయి ఉన్నాము, నిన్ను ఇష్టపడట్లేదు ప్రభు, అందుకే నీ విధానంలోకి మేము రాలేకపోతున్నాము అని చెప్పేసి. చాలా బాగా నచ్చిందమ్మా. ఎందుకంటే మనం మానవ శాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవుతున్నాం. క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అంటే క్రైస్తవ మానవ శాస్త్రంలోకి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే క్రీస్తు యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంకా. సో దానికోసమే మన ఈరోజు క్రిస్టియన్ ఆంథ్రోపాలజీని తెలుసుకోవాలని దేవుడు ప్రణాళికలో ఉంచారు. దానికన్నా ముందు మనం లోకానుసారమైన ఆచారాలు కానీ వాటి యొక్క మానవుని గురించి ఏ విధంగా తెలియపరుస్తాయి అనేది ముందుగా తెలియపరిచి దాని తర్వాత క్రిస్టియన్ ఆంథ్రోపాలజీకి వెళ్తానని చెప్తున్నాను. అందుకే అసలు ఉద్దేశం ఏంటి, మానవ శాస్త్రం అనే దానికి అసలు ఉద్దేశం అనేది మనం చెప్పుకున్నాం. ఏంటంటే సమాజంలో అతను ఎలా జీవించాలి అనే దాన్ని తెలియపరచడానికి ఎవరైనా వస్త్ర విధానం, ఎవరైనా ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, లేకపోతే ఏ భాష మాట్లాడాలి, ఎలా ఉండాలి, లేకపోతే నలుగురిలో వెళ్ళి కూర్చున్నప్పుడు మనం తినే పద్ధతి ఎట్లా ఉండాలి, వారితో బిహేవ్ చేసే విధానం ఎట్లా ఉండాలి అనేది మానవ శాస్త్రం అనేది చెప్తుందన్నమాట. దాన్ని మనం ఒక 4 ప్రధాన విభాగాలుగా విభజించారు. అవేంటంటే, ఒకటి సాంస్కృతిక మానవ శాస్త్రం. సాంస్కృతిక మానవ శాస్త్రాన్ని కల్చరల్ ఆంథ్రోపాలజీ అని పిలుస్తాం. కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే మనుషుల జీవన శైలి, వారి యొక్క నమ్మకాలు, వారు ఎటువంటి పండగలు చేసుకుంటున్నారు, లేకపోతే ఎటువంటి ఆచారాలు ఆచరిస్తున్నారు, మరియు సమాజంలో ప్రజలు ఒకరితో ఒకరు ఎలా సంబంధాలు కలిగి ఉంటారో ఇది అధ్యయనం చేస్తుంది అనమాట. దాన్ని మనం కల్చరల్ ఆంథ్రోపాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొకటి భౌతిక జీవ మానవ శాస్త్రం అని పిలుస్తాం. ఒకటవది సాంస్కృతిక మానవ శాస్త్రం, రెండవది భౌతిక జీవ మానవ శాస్త్రం, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అని దీన్ని పిలుస్తాం. అది ఎందుకు అనంటే మనిషి పరిణామ క్రమం. అంటే మనకి నార్మల్ గా విన్నాం కదా, కొన్ని సిద్ధాంతాలు ఉండే, మనిషి కోతి నుంచి పుట్టాడు, తర్వాత మానవుడిగా అభివృద్ధి చెందాడు, మన శరీర నిర్మాణం, జన్యువుల గురించి ఇది వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ పురావస్తు శాస్త్రం. పూర్వకాలంలో మనుషులు వాడిన వస్తువులు కానీ, కట్టడాలు కానీ, అవశేషాలు కానీ త్రవ్వకాల ద్వారా బయటికి తీసినవి ఉంటాయి కదా, ఆ కాలం నాటి మానవ జీవన విధానాన్ని తెలుసుకోవడం కోసం వాటిని మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజుల కాలంలో వాళ్ళు వాడినటువంటి దుస్తువులు, వాటిని మనం త్రవ్వకాల్లో ఏదైనా బయటపడింది అనుకోండి, ఓహో అప్పట్లో అట్లా ఉండేవారు, లేకపోతే ఆ విధమైన వేషధారణ, లేకపోతే ఆ విధమైన వస్త్రధారణ, ఆ విధమైన అలంకారం, లేకపోతే వాళ్ళు దీనికోసం దాన్ని వాడారు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే పూర్వకాలంలో, లేకపోతే వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఇప్పుడు పురావస్తు శాస్త్రం ద్వారా త్రవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని మనం ఆర్కియాలజీ అని పిలుస్తాం. అలాగే భాషా మానవ శాస్త్రం. భాషా మానవ శాస్త్రానికి వచ్చేటప్పటికి దాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని పిలుస్తాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనుషులు కమ్యూనికేషన్ కోసం భాషను ఎలా ఉపయోగించారు, మరియు కాలక్రమేణా భాష అనేది ఏ విధంగా మారిందో ఇది చర్చిస్తుంది అనమాట. అంటే ఇదివరకు బొమ్మల లిపి, ఫస్ట్ మనకి మానవుడిగా ఉన్నప్పుడు మనకి ఏం చెప్పేవారు, బొమ్మల రూపంలో సంజ్ఞలు, గుర్తులు పెట్టుకొని ఈ విధంగా ఈ గుర్తు అయితే ఈ విధమైన అర్థం వస్తుంది, లేకపోతే ఈ బొమ్మ అయితే ఎటువంటి అర్థం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా దాన్ని అక్షరాల రూపంలోకి మార్చడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఓరల్ గా ఏ విధంగా మాట్లాడుకోవాలి, ప్రతి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏ విధంగా వచ్చారు అనేది చెప్పడానికి ఉపయోగపడేదే భాష మానవ శాస్త్రం. దాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని పిలుస్తాం అన్నమాట. ఇవన్నిటిని గురించి మనం అసలు మామూలుగా క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాం, లేకపోతే మనం ఎలా మారాము, మనం ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే దాన్నే మనం మానవ శాస్త్రం అని పిలుస్తాం. ఇప్పుడు మానవ శాస్త్రం అంటే ఇన్ని రకాలు ఉన్నాయి, అసలు మామూలుగా ఆచారాలు అవన్నీ తెలుసుకోవాలి, లేకపోతే దానికి దీనికి అని మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు తెలుసుకోకపోతే నష్టం ఏంటి, ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మనకు ఎవరొకరికి ఒక డౌట్ వచ్చిండొచ్చు, సరే ఇప్పుడు ఎంత కష్టపడి మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేసే బ్రతకాలి మనం, మనకంటూ మనం బ్రతకూడదా నార్మల్ గా అని అనిపిస్తూ ఉంటది. అయితే
సమాజంలో నువ్వు ఒక మనిషిగా ప్రవర్తించాలంటే కొన్ని నీకు కట్టుబాట్లనే ఉంటాయి. లేదు నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను. నాకు ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ చేసుకుంటాను. నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను తింటాను. లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అంటే సమాజం నిన్ను ఒక వింత వస్తువులోనో లేకపోతే వింత మనిషిలా చూస్తది. ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగానే ప్రవర్తించాలి. లేకపోతే మనల్ని సమాజం చూసే విధానం కూడా మారిపోతుందన్నమాట. సో దానికోసం మనకి మానవ శాస్త్రం గురించి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు వారు మాట్లాడే మాట విధానాన్ని బట్టో, వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టో నువ్వు అక్కడ ఎలా ఉండాలి అనేది నేర్చుకోగలిగి అక్కడ ప్రవర్తించగలగటమే తెలివితేటలు అంటాం. నార్మల్‌గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల గురించో, న్యూస్ గురించో మాట్లాడుతున్నాడనుకోండి. మనం వెళ్ళి వేరే టాపిక్ ఎత్తి ఏదేదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఒక గ్రూప్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మనం ఇంటరప్ట్ అయ్యి ఏదో విషయం మాట్లాడుతున్నాం అనుకోండి. వాళ్ళకి ఎలా ఉంటది? వాళ్ళతో కలుస్తున్నట్టు భావిస్తారా? వేరుగా భావిస్తారా? అంటే వేరుగానే భావిస్తారు. ఎందుకంటే అక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనకి ఆ ఆలోచన శక్తి లేదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేస్తున్నాం. కానీ ఆ నలుగురితో వాళ్ళు మాట్లాడుతున్న మాటలను మనం గమనించుకొని వాళ్ళకి దానికి మాట్లాడుకునే మ్యాటర్‌కి తదనుగుణంగా మనం కూడా మాట్లాడితేనే కదా! మరి నలుగురితో మనం మమేకం అవ్వగలుగుతాం. అంటే మనుషుల ప్రవర్తన ఎరిగి మనం ప్రవర్తించాలంటే కన్ఫర్మ్‌గా ఈ ఆంథ్రోపాలజీ అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ ఆంథ్రోపాలజీ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ. మనుషుల సైకాలజీ ఎలా ఉంది? మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఏ టైంలో ఎలా ఉంటున్నాయి? అనేది గ్రహించుకోవాలి అంటే కన్ఫర్మ్‌గా మనకి ఆంథ్రోపాలజీ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ రోజుల్లో మనం చాలా చోట్ల జాబ్స్ చేస్తున్నాం. లేకపోతే చాలా ఆహ్, ప్లేస్‌లకి ఎళ్ళాల్సిన పరిస్థితులొస్తున్నాయి. కొత్త కొత్త మనుషులతో కలవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవాల్సిన అవసరాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఈ ఆంథ్రోపాలజీని నేర్చుకోవడం దేవుడు నిజంగా మనకిచ్చిన మంచి ఆలోచనగానే మనం అనుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు వాళ్ళ అవసరం కోసం మాట్లాడుతున్నారో, లేకపోతే ఎవరు వారి ఉపయోగం కోసం మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో తెలియని పరిస్థితుల్లో అనేక రకాలుగా చాలా మంది ముఖ్యంగా మాట్లాడుకుంటే యూత్ చాలా బ్యాడ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, మనుషుల గురించి ఒక అవగాహన అనేది నీకుంటే కన్ఫర్మ్‌గా అవతలి వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? వారికి నా నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి వీళ్ళు అలా మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ ఆంథ్రోపాలజీ అనేది లేకపోతే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ! ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? ఎందుకు ముఖ్యం? ఈ ఆంథ్రోపాలజీ అనేది అసలు ఎందుకు? ఉపయోగం ఏంటి? దీన్ని ఎందుకు మనం నేర్చుకోవాల్సొచ్చింది అనంటే గనక మనుషుల గురించి పూర్తి అవగాహన రావాలి ఎవరికైనా గాని. మానవ శాస్త్రం అనేది మనిషిని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, ఒక జీవిగా, ఒక సామాజిక ప్రాణిగా మరియు సంస్కృతిని సృష్టించే వ్యక్తిగా అధ్యయనం చేస్తుందంట. మనం ఎవరో, మన మూలాలేంటి, వాటిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే వైవిధ్యాన్ని గౌరవించడం. అంటే అండర్‌స్టాండింగ్ డైవర్సిటీ అంటే ప్రపంచంలో వేల రకాల సంస్కృతులున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీ వాళ్ళు ఒక రకమైన డ్రెస్సింగ్ స్టైల్‌లో ఉంటారు. మనం ఒక డ్రెస్సింగ్ స్టైల్‌లో ఆంధ్ర డ్రెస్సింగ్ స్టైల్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ కంట్రీస్. ఆంధ్ర మీన్స్ ఇండియన్ డ్రెస్సింగ్ కల్చర్ అన్నమాట. ఎందుకంటే చాలా పద్ధతిగా ఉంటది అని చెప్పేసి. అమెరికన్ కల్చర్ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఒక్కొక్కళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఇటువంటి అవగాహన మనకు లేనప్పుడు ఎవరైనా గాని వేరే రకమైన దుస్తులు ధరించి గాని వారి వంక మనం వ్యంగ్యంగా చూడడం గాని లేకపోతే ఇంకా మనం ఒక బిహేవియర్ అనేది మనలో చేంజ్ అవుతూ ఉంటది. ఏంటి ఈళ్ళు ఇలా వేసుకున్నారు లేకపోతే ఇలా ఉన్నారు అనుకుంటాం. కానీ మనకి
కల్చర్ అనేది తెలిసినప్పుడు ఏముంటది, ఓహో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండే విధానం అలా ఉన్నది కాబట్టి వాళ్ళు అలా వేసుకున్నారు అనే ఆలోచన ఎవరికి వస్తుంది? అదంతా కూడా ఒక అవగాహన ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ అవగాహన లేని వాళ్ళకి ఎట్లా ఉంటదంటే అదొక కొత్తగా వింతగా అదొక టైప్ లా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మనం వైవిధ్యాన్ని గౌరవించే విధంగా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే ఈ ఆంథ్రోపాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రపంచంలో వేల రకాల సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. మనం చేసేదే సహజం అనుకుంటాం, మనం చేసేదే సాధారణం అనుకుంటాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఒక కర్రీ చేశారనుకోండి, ఇంకా అదే ఎవరైనా పాటిస్తారు, లేకపోతే అదే ఎవరైనా చేస్తారు, అదే విధంగా చేస్తేనే అది కరెక్ట్ అనుకునే స్వభావం ఎటువంటిదంటే ఏమీ తెలియని స్వభావం, దాన్ని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ ఈ విధంగా అందరి యొక్క కల్చర్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో డిఫరెంట్ డిఫరెంట్ విధానాలన్నీ కూడా మనం అవగాహన చేసుకునే యొక్క ఆ, తెలివితేటలు మనకు వస్తాయన్నమాట. అంటే ఎట్లా చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడతాం, నెక్స్ట్ తెలంగాణకి వెళ్ళి కొంచెం ఈవెన్ ఆటో డ్రైవర్స్ తో మాట్లాడాలన్నా గానీ హిందీ మాట్లాడకపోతే ఆడు మనల్ని ఎట్లా చూస్తాడంటే వీడు నాన్ లోకల్, కన్ఫామ్ గా వీడి దగ్గర మనం ఎక్కువ లాక్కోవచ్చు అన్నట్టు చూస్తాడు. అట్లా మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది కన్ఫామ్ గా మనకి చాలా భవిష్యత్తులో కాదు, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కానివ్వండి, జాబ్స్ చేసేటప్పుడు కానీ కన్ఫామ్ గా అక్కడ ఉన్న పరిసరాలకు అనుగుణంగా మనం మార్పు చెందాలి. నా యొక్క పద్ధతి నాదే, నేను ఈ విధంగానే ఉంటానంటే అది కరెక్ట్ కాదనమాట. దాన్నే మనం ఇందులో నేర్చుకుంటాం. మనది కాని సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎలా గౌరవించాలి, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క కల్చర్ లో ఉన్న మంచి ఏంటి, చెడ్డ ఏంటి, దీనిలో మనం ఏది తీసుకోవచ్చు అనే క్రిటికల్ థింకింగ్ అనేది నీకు పెరుగుతుంది అనమాట. ఇది సమాజంలో మామూలుగా సమాజంలో వివక్షను తగ్గించడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిసైజ్ చేసి మాట్లాడే విధానాన్ని తగ్గించే విధంగా ఉంటుందన్నమాట. ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ డైవర్సిటీ అని పిలుస్తాం మనం. ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే వర్తమాన సమస్యలను అర్థం చేసుకోవడానికి, అంటే ఫ్యూచర్ ఏదైనా లిటిగేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలు ఏంటి, ఉదాహరణకు మైగ్రేషన్ అంటే వలసలు వెళ్ళిపోవడం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, పేదరికం కానీ, లేకపోతే లింగ వివక్ష, పర్యావరణ మార్పులు, వీటన్నిటి వెనుక సంస్కృతి మరియు సామాజిక కారణాలు కూడా ఉంటాయి. వీటిని కేవలం మనం ఎట్లా చూస్తామంటే మ్మ్, ఒక శాస్త్రీయ కోణంలోనే కాకుండా మానవీయ కోణంలో విశ్లేషించగలడానికి, అంటే సైన్స్ పరంగానే కాకుండా ఏంటంటే మన ఒక మనిషిలా ఏంటి, ఓకే ఫ్యూచర్ లో ఇక్కడ ఈ విధంగా జరిగింది కాబట్టి అక్కడ ఏదో ఒక లింక్ అనేది దానికి ఉంటది అంటే ఫ్యూచర్ లో మనం ఆలోచించగలిగే తెలివితేటలు కూడా మనకు పెరుగుతాయి. నెక్స్ట్ వృత్తిపరమైన నైపుణ్యాలు. ఇంకా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానవ శాస్త్రం చదవడం వల్ల కేవలం జ్ఞానమే కాకుండా కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు కూడా అలవాటు అవుతాయి అన్నమాట. నైపుణ్యాలు మీన్స్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్, సమాచారాన్ని ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా విశ్లేషించాలి. అంటే మనం ఇది తెలుసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందనుకోండి, మనం గుడ్డిగా దాన్ని నమ్మయ్యం. దాని తర్వాత ఏం జరిగింది, లేకపోతే దాని ముందు ఏం జరిగింది అంటే పూర్వం, నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా ఆలోచించగలిగే విశ్లేషణ స్వభావం అనేది మనలో పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్. విభిన్న నేపథ్యాల్లో ఉన్న వ్యక్తులతో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ నార్త్ ఇండియన్స్ ఉంటారు. నెక్స్ట్ ఇంకా వేరే వేరే డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో, లేకపోతే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ యొక్క సంస్కృతి తెలిసినప్పుడే కదా వాళ్ళతో మనం ఎక్కువ కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. ఆ విధంగా ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా దీనివల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు గొడవ పడుతున్నప్పుడు, ఒక వ్యక్తిని వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని మధ్యలోకి పిలిచి దాన్ని సాల్వ్ చేయమని అన్నాడు అనుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఆ వ్యక్తి ప్లేస్ లోకి మనం వెళ్ళగలగాలి, ఆలోచించగలగాలి.
నెక్స్ట్ యువతల సైడ్ ఉన్న నలుగురి యొక్క పరిస్థితుల్లోకి మనం వెళ్ళగలగాలి, ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రమే దానికి కరెక్ట్ డెసిషన్ అనేది మనం ఇవ్వగలుగుతాం. అంతే తప్ప మనకు తోచింది ఏదో మనం అక్కడ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అలా ఆలోచించగలగాలి అంటే కంపల్సరీ మనం ఈ యొక్క వివరణాత్మకమైన ఇది మనకు రావాలి అంటే కన్ఫర్మ్ గా ఆంథ్రోపాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆంథ్రోపాలజీ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ అని అన్నాను అందుకనే. ఎందుకంటే అవతల మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గ్రహించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక గతం నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. గతం నుంచి పాఠాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పూర్వీకులు ఎవరో ఇప్పటి వరకు మనకు ఎవరికైనా తెలుసా? ఒక 10 తరాలు మనం కంటిన్యూస్ చెప్పగలుగుతాం ఎవరైనా అంటే చెప్పలేం. ఒక్కొక్కరికి మామూలుగా అంటా ఉంటారనమాట, పెద్దలు వ్యాపారం చేసేవారు అందుకే వాళ్ళ మనవడికి వ్యాపార లక్షణాలు బాగా వచ్చినాయి అంటా ఉంటారు. నెక్స్ట్ ఇంకొకళ్ళు లాజికల్ థింకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళ పూర్వీకులు అనుకోండి. దాని ద్వారా వాళ్ళ తరం కూడా ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఆ విధానం అనేది వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా ఉంటదన్నమాట. అంటే దాని తర్వాత ఫోకస్ అనేది అంటే జీన్స్ అనేది అలా కనిపిస్తా ఉంటది. అంటే ఏంటి, వాళ్ళ తాతగారు లేకపోతే వాళ్ళ ముత్తాతగారు ఆ రకమైన విధానంలో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ విధానం వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది మనకే? మన పూర్వీకులు ఆ విధానంలో ఉండేది, ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ విధంగా మనం చెప్తాం అనమాట. ఈ గతం నుండి పాఠాలు నేర్చుకోవడం అనే దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆర్కియాలజీ ద్వారా మన పూర్వీకులు ఎలా జీవించేవారో తెలుసుకోవడం వల్ల, వారు చేసిన మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైనా కానీ మన పూర్వీకుల్లో కానీ మన తరంలో కానీ లేకపోతే అంతకు ముందు ఇప్పుడు మనం ఒక్కరి గురించే మాట్లాడట్లేదు, మన మన పాస్ట్ జనరేషన్ అనేది ఎలా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఒంట్ల మీద వెళ్ళేవాళ్ళు, చాలా దూరం ప్రయాణాలు చేసేవారు. అలాగే అదే ప్రయాణాలు మనం ఇప్పుడు చేస్తే ఇన్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేం. సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచో లేకపోతే వాళ్ళు ఏ విధంగా నడిచారో ఆ నడవడిక నుంచి మనం డెవలప్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళాలంటే ముందు అసలు ఆ నడవడిక ఏంటో మనం తెలుసుకోవాలి. సో మన పూర్వీకులు ఎలా జీవించారనేది తెలుసుకోవడం వల్ల ఏం చేస్తాం, వాళ్ళు చేసిన మంచి పనుల్ని మనం తీసుకోవచ్చు. వాళ్ళు నడిచినటువంటి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ద్వారా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో వాటిని మనం చేయకుండా ఎలా వెళ్ళాలి ముందుకి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అసలు ఈ ఆంథ్రోపాలజీ గురించి ఒక 2 మాటల్లో మాట్లాడుకుంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఇతరుల జీవన విధానాన్ని చూసి మనం ఎంతో కొంత వారి దగ్గర నుంచి నేర్చుకోవడం, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ అవడం, లేకపోతే మనలో వారి కోణంలో ఆలోచించగలిగే శక్తిని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్గా ప్రపంచంలో మారుతున్న ప్రపంచంలో మనుషుల మధ్య సామరస్యం పెరగాలంటే మానవ శాస్త్రం లాంటి అంటే మనుషుల మధ్య కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవ్వాలంటే మానవ శాస్త్రం లాంటి అధ్యయనాలు అనేవి చాలా అవసరం అన్నమాట. ఇప్పటి వరకు మనం లోకానుసారంగా మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండేవాడు, ఎలా బ్రతికేవాడు, లేకపోతే ఏ విధంగా ఉండేవాడు అనేది ప్రతిదీ నేర్చుకున్నాం. లేకపోతే నలుగురితో ఏ విధంగా కలవాలి, లేకపోతే నలుగురిలో ఏ విధంగా మాట్లాడాలి, నలుగురి యొక్క స్వభావాలు మనం అర్థం చేసుకొని మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది మానవ శాస్త్రం అనేది తెలియపరిచింది. ఇది ఒక ఎత్తు అయితే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. ఈ క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది దానికి డిఫరెంట్ ఏంటంటే క్రైస్తవ మత దృక్పథంలో అంటే ఒక మతాన్ని గురించి మాట్లాడలేదని క్రైస్తవ దృక్పథంలో అధ్యయనం చేసే ఒక ప్రత్యేక విభాగం అన్నమాట క్రైస్తవ మానవ శాస్త్రం. ఎందుకు అని అంటే కనుక ఇది సాధారణ మానవ శాస్త్రంలా కేవలం జీవశాస్త్రం గురించో సామాజిక ఆచారాలు మాత్రమే ఆచారాల పైన ఆధారపడము, లేకపోతే నువ్వు ఇలా లేకపోతే అలా అనే దాని గురించి మాట్లాడట్లా. ఫస్ట్ మనం క్వశ్చన్ వేసుకున్నాం, నువ్వు ఎవరు అనే క్వశ్చన్ వేసుకున్నాం. ఇది దానికి సమాధానం చెప్తుంది. నువ్వెందుకు వచ్చావు, నువ్వెవరో. పర్టికులర్గా మానవ శాస్త్రం అనేది ఏం చెప్పిందంటే నువ్వు నలుగురిలో ఎలా బ్రతకాలి, నువ్వు నలుగురితో కలవాలంటే ఎలా బ్రతకాలి, నలుగురి యొక్క విధానాలు తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి అనేది మానవ శాస్త్రం చెప్తే నువ్వెవరో, నువ్వేం చెయ్యాలి, అసలు నువ్వెందుకు అనే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడానికే మన క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం క్రీస్తు యొక్క దృక్పథంలో లేకపోతే క్రీస్తు
క్రీస్తుని గురించి తెలుసుకునే విధానంలో చాలా ప్రాముఖ్యమైన ఆ అంశం అన్నమాట. దీన్ని మనం తెలుసుకొని ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. ఏంటంటే చాలా మందికి నువ్వెవరు అనే దానికి అర్థం తెలియకపోవచ్చు. ఎందుకు పుట్టాను, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉండి ఉండొచ్చు. నేను ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను, లేకపోతే నేను ఎందుకు ఇలా పుట్టాను, అసలు నేను ఎవరు, నేను ఏం చెయ్యాలి అనే కొన్ని కన్ఫ్యూజన్స్ లో ఈరోజు యూత్, చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు. దేవుడు ఈరోజు దానికి మనకి సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. సో జస్ట్ మన ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే దైవిక దృష్టితో మనిషిని అర్థం చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చెప్పేది క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అన్నమాట. దీనిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల ద్వారా మనం క్రిస్టియన్ ఆంథ్రోపాలజీని స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పాడు. థ్యాంక్ యూ సిస్టర్. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల ద్వారా దేవుడు నువ్వెవరు అనే దానికి సమాధానం ఇచ్చాడు. ఏం చెప్తున్నారంటే మనిషిని దేవుడు తన స్వరూపంలో సృష్టించారు. అంటే దేవుని బిడ్డగా తన పోలిక చొప్పున. అంటే నువ్వు అంటే డిఫరెన్స్ ఏమీ లేదు, దేవుడు తన పోలిక చొప్పున సృజించుకున్నారనమాట. మనిషిని దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. దీని అర్థం ప్రతి మనిషికి కూడా దైవిక విలువ, గౌరవం మరియు ఉద్దేశ్యం అనేవి ఉంటాయి. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే దేవుడికి మనకి ఏ డిఫరెన్స్ లేదు. ఆయన తన పోలిక చొప్పున తన స్వారూప్యంలో తన బిడ్డగా మనల్ని సృజించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీ నాన్నగారు ఉన్నారనుకోండి, ఎవరైనా మీ అమ్మగారు ఉన్నారనుకోండి, వాళ్ళ పోలిక చొప్పున, అంటే ఏదో ఒక విధంగా, పోలిక అంటే ఒక రూపంలోనే అని మనం చెప్పలేం. వారి అలవాట్లు అవ్వచ్చు, వారి మాట తీరు విధానంలో అవ్వచ్చు, వాళ్ళు నడిచే విధానం అవ్వచ్చు, లేకపోతే వారు ఆలోచించే విధానం అవ్వచ్చు, ఏదైనా కానీ నా బిడ్డ నా పోలిక చొప్పున ఉన్నాడంటే, అంటే నేను నా బిడ్డలో నన్ను చూసుకుంటాను నేను. అలాగే దేవుడు మనల్లో తన పోలికను పెట్టాడు. తన పోలిక చొప్పున సృజించారు అని అంటే ఎంతో అపురూపంగా మనల్ని ఆయన చేతులతో ఆయన పోలిక చొప్పున సృజించుకున్నారు. అదే విలువను మనకి ఇచ్చారు. దేవునికి ఎంత అయితే విలువ ఉందో అదే విలువను మనకి ఇచ్చారనమాట. అదే గౌరవాన్ని మనకి ఇచ్చారు. మనిషి కేవలం పరిణామ క్రమంలో వచ్చిన జంతువు మాత్రమే కాదు, దేవుని బిడ్డ అని ఇది చెబుతుంది. మనకి మానవ శాస్త్రంలో చూసుకుంటే కోతి నుంచి వచ్చాడు, లేకపోతే ఈ విధంగా వచ్చాడు, ఆ విధంగా వచ్చాడు, చాలా రకాల సిద్ధాంతాలు వచ్చినాయి. కానీ దేవుని సిద్ధాంతం అనేదే ఫైనల్.
ఎటువంటి సిద్ధాంతం ఎంత గొప్ప శాస్త్రవేత్త తీసుకొచ్చినా గానీ చివరి మినిట్ లో వాళ్ళు అది అబద్ధం అని చెప్పి చనిపోయారు. అంతే తప్ప దేవుని బిడ్డ అని దానికి నిర్వచనంగా బైబిల్ చెప్పిన మాటని ఇప్పటి వరకు కూడా ఎవరు అబద్ధం అని నిరూపించలేకపోయారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. మనం దేవుని బిడ్డలం. నువ్వెవరు అని అంటే నేను దేవుని బిడ్డ. ఎందుకు మనం ఆ సమాధానం చెప్పగలుగుతున్నాం? ఆయన స్వారూప్యంలో ఆయన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించుకునే శక్తిని, లేకపోతే ఇప్పుడు బైబిల్ స్టడీలోనే మనం ఉన్నాం. వెంటనే మీరెవరు నువ్వెవరు అనగానే సిస్టర్ సమాధానం ఇచ్చారు. ఏమని? దేవుని బిడ్డలం సిస్టర్ అని చెప్పేసి. ఆ మాట ఎలా అనగలిగారు అంటే దైవిక స్వభావం నీలో ఉంది. దేవుని బిడ్డను నేను. ఆయన స్వరక్తనిచ్చి కొన్నారు, లేకపోతే ఆయన పోలిక చెప్పుకుని నన్ను సృజించుకున్నారు అనే ఆలోచన, లేకపోతే ఆ దైవావేశం అనేది మీలో ఉంది కాబట్టి ఆ సమాధానం చెప్పగలిగారు. బయట చాలా మందిని అడిగితే ఆ క్వశ్చన్ కి సమాధానం రాదు. నేను పలానా వాళ్ళ అమ్మాయినండి, పలానా వాళ్ళ అబ్బాయినండి, లేకపోతే పలానా ఎవరో ఒక ఇదిని చెప్పగలుగుతారేమో. ఎందుకు దేవుని బిడ్డని మీరు చెప్పగలిగారు అంటే దేవుని చేత సృజించబడ్డామనేమో ఒక విధానంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఆ విధమైన ఆలోచన, లేకపోతే ఆ విధమైన సమాధానం అనేది మనం చెప్పగలిగాం. ఇంకా క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ ఏం చెప్తుందంటే మనిషి నిర్మాణం గురించి మాట్లాడుతుంది. ఆంథ్రోపాలజీ అనేది మనిషి ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి, బయట విధానాలు ఎలా పాటించాలని చెప్పింది. బాహ్యంగా చెప్పింది, లేకపోతే బయట విధానంగా చెప్పింది, లేకపోతే నలుగురు నిన్ను చూసే విధానం ఎలా ఉండాలి, నలుగురిని నువ్వు చూసే విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడితే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అంతరంగం గురించి మాట్లాడుతుంది. ఏంటంటే నీ దేహం ఏంటి, ఎలా సృజించబడ్డావు నువ్వు, లేకపోతే నీలో ఈ పైకి కనిపించే శరీరము రూపమే కాదు, నీలో ఆత్మ అనేది ఉంది. భౌతిక ఉనికి మాత్రమే చెప్పదు క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. నీ అంతరంగం, లేకపోతే నేను నీ యొక్క ఆలోచన విధానం, నీ మనస్సు, నీ ఆత్మ అది ఎట్లా ఉండాలి, దాన్ని నువ్వు ఎలా సరిదిద్దుకోవాలి. ఆంథ్రోపాలజీ చూస్తే మనిషి చూడడానికి, లేకపోతే పై రూపం, నువ్వు ఎలా డ్రెస్ వేసుకోవాలి, నీ ఆచారాలు ఎట్లా ఉండాలి, లేకపోతే నీ మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి, బయట స్వభావాన్ని ఏదైతే ఆంథ్రోపాలజీ చెప్తుంటే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ మాత్రం నీ అంతరంగ స్వభావం ఎట్లా ఉండాలి, నువ్వు ఎలా మార్పు చెందాలి, మంచిగా ఉండాలంటే నీ ఆత్మ అనేది ఉంటది, లేకపోతే సోల్ అనేది ఉంటుంది, నీ మైండ్ లో ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, లేకపోతే నీ దేవునితో కలిగి ఉండే సంబంధం, అంతర్గత భావం ఎట్లా ఉండాలి అనేది చెప్తుంది. మనకి 1 తెస్సలోనిక 5:23 ఆ భౌతికంగా కాకుండా మానవ శరీరం అంటే ఏంటి అనే దాని గురించి క్లియర్ గా రాశారు. ఒక్కసారి చదవండి. 1 తెస్సలోనిక 5:23. ఎవరైనా చదువుతున్నారమ్మా? 1 తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆత్మయు జీవమును అంటే నువ్వంటే భౌతికంగా మంచిగా కనపడడం కాదు. దేవుని రాకడ కోసం సిద్ధపడాలంటే అంతరంగం ద్వారా, ఆత్మ ద్వారా, ఆలోచన ద్వారా, మనస్సు ద్వారా నువ్వు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనకి క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది చెప్తుంది అనమాట. మానవ స్వభావం అనేది ఎప్పుడైతే మనం అంతరంగాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో, లేకపోతే మన ఆత్మానుసారంగా ఎలా శుద్ధిపరచబడాలి, లేకపోతే మనం మానసికంగా ఏ విధంగా మార్పు చెందాలి,
లేకపోతే మన ఆలోచన దృక్పథం అనేది ఏ విధంగా ఉండాలి, అది ఏ విధంగా మార్పు చెందాలి అనేది తెలుసుకున్నప్పుడు మనం కొన్ని రకాలుగా చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా అంటే అసలు మాకు కొన్ని తెలుసుకోగలుగుతాయి. ఏ విధంగా అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా అంటే ఆత్మలో పరిశుద్ధత అనేది నీకు వచ్చిందో, లేకపోతే మానసికంగా మనం ఏ విధంగా అయితే దేవునిలో పరిపక్వత చెందుతామో అప్పుడు మనకు కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఏంటంటే మానవ స్వభావం ఎందుకు పాపానికి లోనవుతుంది, మనుషుల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి, ఇంత దుర్మార్గంగా ఎందుకు ఉండగలుగుతున్నారు అనే ప్రశ్నలకి క్రైస్తవ మానవ శాస్త్రం అనేది సమాధానం ఇస్తుంది. మానవాళి దేవుని నుండి దూరం అవ్వడం వల్లే మనిషి యొక్క స్వభావం అనేది పాపానికి దగ్గరగా అవుతుంది అని చెప్పేసి క్రైస్తవ మానవ శాస్త్రం అనేది వివరిస్తుంది అనమాట. ఇదంతా వివరించినప్పుడు దానికి విముక్తి ఎలా కూడా మనకు చెప్తుంది. ఏ విధంగా అంటే విముక్తి మనిషి తన ప్రయత్నంతోనే మాత్రమే కాకుండా దేవుని కృప మరియు క్రీస్తు ద్వారా రక్షణ పొంది మళ్ళీ దేవుని స్వరూపానికి చేరుకోగలడని ఇది బోధిస్తుంది. మనిషి గమ్యం కేవలం ఈ లోకం మాత్రమే కాదు, పరలోకం కూడా ఉంది అని చెప్తుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, మన యొక్క శరీరం అనేది బయటికి కనిపించే బాహ్య శరీరం కాదు. ఆంతరంగిక స్వభావం ఏ విధంగా మారాలి, మన ఆత్మ ఏ విధంగా ఉండాలి, లేకపోతే ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, మన మనస్సు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇంకా డెప్త్గా అసలు ఏ విధంగా మారాలనేది మనం నెక్స్ట్ క్లాసుల్లో ఇంకా తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే సాధారణ మానవ శాస్త్రానికి దీనికి తేడా ఏంటంటే, సాధారణ మానవ శాస్త్రం మనం ఏం చేసాం, మామూలుగా శాస్త్రీయ పరిశీలన కానీ, లేకపోతే మనిషి పుట్టిక సంస్కృతిని అర్థం చేసుకోవడం, లేకపోతే ఉనికి ఇంకా భౌతికమైన సామాజిక మార్పుల గురించి చూస్తే క్రైస్తవ మానవశాస్త్రం ఏం చెప్తుంది, బైబిల్ ఏ విధంగా, బైబిల్లో ఏ విధంగా మనం ఉండాలి, దైవ ప్రేరేపణ అనేది ఎట్లా ఉండాలి, ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా ఉండాలి అనేది క్రైస్తవ మానవశాస్త్రం చెప్తుంది అనమాట. క్రైస్తవ మానవశాస్త్రం అనేది ఒక అద్భుతమైన సృష్టి. చూస్తూనే మామూలుగా ఎట్లా అంటే మనిషిలో లోపాలని మరియు పాపం మరియు వాటిని అధిగమించే దైవిక మార్గాన్ని వివరించేదే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. సాధారణ మానవ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా మనిషిని ఏంటి అని అడిగితే, క్రైస్తవ మానవ శాస్త్రం ఎందుకు, ఎవరి కోసం మనిషి సృష్టించబడ్డాడు, ఎలా సృష్టించబడ్డాడు, అసలు ఎందుకు మనిషి అనే వాటిని చెప్తుందన్నమాట. దానికి మనం కొన్ని మూలాలను చూసుకోవచ్చు ఏ విధంగా చెప్తుంది అనే దానికి. అంటే సృష్టి, మనం అందరం కూడా దేవుడు ఈ సృష్టిని ఎంతో చక్కగా సృజించారని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అందులో మనిషి కూడా ఒక భాగమే. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషి కేవలం యాదృచ్ఛికంగా పుట్టినవాడు కాదు, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృజించాడని క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ చెప్తుంది. అందుకే ప్రతి మనిషికి ఒక విలువ ఉంది. మనం మనుషులు జంతువులం కాదు, జంతువుల నుంచి పరిణామ క్రమం చెంది మనం రాలేదు అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. నెక్స్ట్ పాపం అనేది ఉంది. మనిషి దేవుని నుండి విడిపోవడం వల్ల స్వార్థం మరియు పాపం మానవ స్వభావంలో భాగమైపోయింది. ఇది మనుషుల మధ్య విభేదాలను పెంచుకుంటూ పోతుంది. దాని నుంచి విముక్తి పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా మనిషి మళ్ళీ దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. తద్వారా మాత్రమే పవిత్రమైన జీవితం గడపొచ్చని క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ మనకు తెలియపరుస్తుంది. అసలు క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మానవ విలువ. అందరూ దేవుని బిడ్డలే కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అనేది ఇది నేర్పుతుంది. మనం నార్మల్గా చూస్తూ ఉండొచ్చు, ఆడు పేదవాడు, వీడు ధనికుడు, లేకపోతే వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు,
ఈ విధంగా నువ్వు మనిషిని ఎంచుతున్నావేమో. ఒకవేళ నీలో క్రైస్తవ స్వభావం రాకపోతే నిజంగా నువ్వు అలాగే మనిషిని ఎంచుతావు. ఎందుకంటే క్రీస్తు మనల్ని అలా చూడలే. నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, అందంగా లేవు అని క్రీస్తు మనల్ని ఎంచినట్లయితే ఆయన కంటే అందమైన వాళ్ళు ఈ భూలోకంలో ఎవ్వరు లేరు. ఆయన కంటే అందమైన మనస్సు కలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ విధంగా ఆయన చూడాలంటే మన ఎవ్వరం కూడా ఆయన ఎంచదగ్గ వాళ్ళం కాకపోదుమేమో. మరి ఈరోజు తెలుసుకున్న మనం కూడా మనుషుల్ని అందంతోనూ, అధికారంతోనూ, డబ్బుతోనూ, లేకపోతే మంచి బట్టలు వేసుకున్న విధానంలోనూ, మంచిగా మాట్లాడుతున్నారు విధానంలోనూ చూస్తున్నాము. అలా చూడడం కరెక్ట్ కాదని చెప్పేసి క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ ద్వారా మనం తెలుసుకోవాలి. మానవ యొక్క విలువని మనకు తెలియపరచడానికి క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే అందరూ దేవుని బిడ్డలే కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే జీవన విధానం ఎట్లా ఉండాలి. మన జీవితానికి ఒక పరమార్థం ఉంది. కేవలం మనం బాగా తిన్నామా, మనం బాగా బట్టలు కట్టుకున్నామా, లేకపోతే మనం అందంగా ఉండి కారులో లగ్జరీగా బ్రతికేస్తున్నామా, దీనికోసం కాదు మనం బ్రతకాల్సింది. అసలు దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమ కొరకు మాత్రమే మన జీవితంలో ఉండాలి. మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా నువ్వు మానేసి ఇంట్లో కూర్చొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయమని చెప్పట్లా. నువ్వు ఎక్కడున్నా నీ యొక్క బ్రతుకు దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. నీ యొక్క క్యారెక్టర్ అనేది దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. నీ మాట తీరు దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. నువ్వు చూసే విధానం దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ఆఖరికి తినే విషయంలో కూడా దేవుని మహిమపరుస్తూనే తినాలి. ఆఖరికి నిద్రపోవడం కూడా దేవుని మహిమ కోసం. దేవా, ఈరోజు నాకు జీవితాన్ని ఇచ్చేవయ్యా, జీవాన్ని ఇచ్చేవయ్యా, నీకు సంబంధించిన దర్శనాలు దయచే తండ్రి, నువ్వు దర్శనాల ద్వారా అయినా నాతో మాట్లాడయ్యా అనే విధంగా మనం మహిమపరిచే విధంగా ఉండాలి తప్ప మనం ఈరోజు శుభ్రంగా తినేసాం రెస్టారెంట్కి వెళ్ళాం, లేకపోతే లగ్జరీగా బ్రతికి దీనికోసం కాదు మనం పుట్టింది. దీనికోసం కాదు మనల్ని దేవుడు అంతగా ఆయన స్వరూపం చొప్పున తయారు చేసుకున్నదే, పోలిక చొప్పున మనల్ని బ్రతికించి లేకపోతే మనకి జీవాన్ని పోసింది. ఇది అర్థం చేసుకోవడానికే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే నైతికత, బైబిల్ ఆధారంగా ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా సింపుల్ గా మనం మాట్లాడుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎందుకు ఇక్కడ ఉంటున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే 3 ప్రశ్నలకి కూడా క్రైస్తవ దృక్పథంతో సమాధానం చెప్పాలి. ఆ క్రైస్తవ దృక్పథంలో సమాధానం చెప్పడానికి ఉన్న శాస్త్రమే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. ఇది మనం నేర్చుకుంటున్నాం అంటే కేవలం దేవుని ప్రణాళిక లేకుండా ఏదో నేర్చేసుకుంటున్నాం అనే భావన ఎవరికీ వద్దు. ఎందుకంటే ఎందుకు మనం వచ్చాం, అసలు ఎందుకు ఇట్లా ఉంటున్నాం, ఎందుకు ఎక్కడికి వెళ్తాం అనే దానికి సమాధానం తెలియక చాలా మంది సన్యాసులుగా మారిపోతున్నారు, లేకపోతే తపస్సులు చేసేవారు చాలా మంది ఋషులు వీళ్ళందరూ ఉంటున్నారు అనుకున్నాం కదా. వాళ్ళకి సమాధానం వెతికారు, వాళ్ళకి ఆన్సర్ దొరకలా. కానీ దేవుడు మన పట్ల ఉంచిన కృపను బట్టి మన సమాధానం చెప్పగలం. మనకు ఆన్సర్ దొరికింది, కానీ మనం దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు అంటే చులకన అయిపోయాడు మనకి. దేవుని మహిమపరచడం అనేదే మర్చిపోయాం మనం. మన లోకానుసారమైన జీవితాల్లో పడిపోయి మనుషులకు నచ్చే విధంగానో, లేకపోతే మనుషులు ఇష్టపడ్డట్టుగానో, లేకపోతే ఇంకో విధానంలోనో మనం ప్రవర్తించే విధానం అవునండి, మాట్లాడే విధానం అవ్వండి, చూసే విధానం అవ్వండి, మనం ఆ విధానాలకు అలవాటు పడిపోతున్నాం. అంతే తప్ప మనం ఎందుకు బ్రతుకుతున్నాం, మన యొక్క గమ్యం ఏంటి, లేకపోతే అసలు ఎందుకు మనం సృజించబడ్డాము అనేది ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించుకోవాలంటే కన్ఫామ్ గా దీని గురించి అధ్యయనం చేయాలి. దీని గురించి అధ్యయనం చేయడం అంటే కేవలం ఒక సబ్జెక్ట్ ని మనం నేర్చుకోవడం కాదు. దేవుళ్ళో ఎలా ఎదగాలి,
దేవుని మహింపరిచే విధంగా ఆయన పోలిక చొప్పున మనం ఆయన స్వరూపంలోకి వెళ్ళాలంటే ఇంకా ఏ విధంగా వెళ్ళాలి? ఇంకా నువ్వు ఎక్కడో ఒక చోట ఆగిపోయావేమో. ఈరోజు క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ ద్వారా దేవునితో మాట్లాడుతున్నా. ఇంకా నీలో మార్చుకోవాల్సిన స్వభావాలు ఏంటి? ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడలేకపోతున్నావా? ఆలోచనలో ఆగిపోయావా? ఆలోచన ద్వారా క్రీస్తు స్వారూప్యంలోకి మారితే ప్రపంచం అంతా ఒక్కటిగా కనిపిస్తుంది. ప్రపంచంలో మనుషులందరూ కూడా ఒక్కరు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలనిపిస్తుంది. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని నీలో కోరిక కాదు, ఒక ఆవేశం, ఒక అగ్ని నీలో మండుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించగలుగుతాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆ విధానాలు మనలో పెంపొందించుకోవాలంటే మనం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆయన చెప్పిన ఆజ్ఞను మనం పాటించగలుగుతాం. మన యొక్క గమ్య స్థానాన్ని చేరగలగాలంటే మనం ఈ విధంగా ఉండాలి. మనమే కాదు, ప్రతి ఒక్క మానవుడు ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధానంలోకి మారుతావో అప్పుడే నీకు బాధ అనిపిస్తుంది. ఎదుటివాడు పాపంలో పడిపోతుంటే అయ్యా వీళ్ళు రక్షించయ్యా అని చెప్పగలుగుతావు నువ్వు. క్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ మరణం పొందినప్పుడు చెప్పారా మాట, అయ్యా వీరికి తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించండి. ఏ విధంగా చెప్పగలిగారు? ప్రపంచం అంతా ఒకటే, మనందరం ఒకటే, ఎవరో వేరు కాదు. ఎవరో బాగుంటారు, అందంగా ఉన్నారు, వాళ్ళు వేరు కాదు. ఎవరో మంచిగా డబ్బున్న వాళ్ళు వేరు కాదు. పాపం అందరికీ ఒకటే, నశింప చేసేస్తుంది. ఆ పాపానికి బానిసలు అవ్వకుండా ఉండాలంటే క్రీస్తు స్వారూప్యానికి మనం మార్చబడాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా మార్చబడాలంటే, ఇంకా మనం పెంపొందించుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఈ సబ్జెక్ట్ లో నేర్చుకోవాల్సింది మనం చాలా ఉంది. ఇంకా దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు ప్రభు ఈ క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనే క్లాస్ ని మేము నేర్చుకోవడానికి అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేము నేర్చుకున్న దాన్ని ప్రభు ఆచరణలో పెట్టగలగాలి ఆయన. అయ్యా నేర్చుకున్నది కేవలం సబ్జెక్ట్ గా మాత్రమే కాకుండా ప్రభు మా జీవితాలు మార్చగలిగి క్రీస్తు స్వారూప్యంలోకి మమ్మల్ని మార్చగలిగే విధానాలను మాలో తెప్పించగలిగే ఒక అద్భుతమైన శాస్త్రం నేను దాన్ని భావించాలి నాయన ప్రభా. అయ్యా మేమందరం వాటిని నేర్చుకుని నాయన వాటిని మేము అలవర్చుకుని మా యొక్క స్వభావాల్ని నాయన మా యొక్క నాయన ప్రభా జీవితాల్ని నీకు మహిమకరంగా మాత్రమే ఉంచుకోగలిగే కృపను దయచేయండి. కేవలం మేము మారడమే కాదు నాయన ప్రభా. అయ్యా మేమందరం ఒక్కొక్కరిగా అనేక మందిని నాయన ప్రభా క్రీస్తు స్వరూపంలో మార్చగలిగే నాయన ప్రభా ఆయుధాలుగా నాయన ప్రభా తయారవడానికి నాయన ప్రభా ఈ యొక్క సబ్జెక్ట్ ఉపయోగపడడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయ నీ స్వరూపంలోకి అందరూ మార్చబడాలి నాయన ప్రభా. అయ్యా మీరు ఈ భూలోకంలోకి ఎందుకైతే మానవ స్వరూపంలో వచ్చారో నాయన ప్రభా దానికి అర్థం పరమార్థం నాయన ప్రభా ఇచ్చా మేము ఇవ్వగలగాలి నాయన, మా బ్రతుకులు ఇవ్వగలగాలి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీకోసం నాయన ప్రభా అయ్యా ఒక ఆయుధంలా మారాలి ప్రభా, ఒక అగ్నిలా మండించబడాలి నాయన ప్రభా. వారి హృదయాలు నాయన ప్రభా ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ప్రభా ఇంకాను నాయన ప్రభా బలంగా ప్రార్థించే శక్తులుగా వారిని తయారు చేయండి నాయన ప్రభా. మీ కృప దయచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా మీరు అభిషేకించండి నాయన ప్రభా. అయ్యా ఆత్మ ప్రేరేపణ ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి నాయన ప్రభా. ఈ యొక్క సెషన్ ముగించుకుంటున్నాం నాయన ప్రభా. మాకు ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తూ అయా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయా, మీకే వందనాలు, స్తోత్రాలు. మా చిన్ని ప్రార్థన పాదాల సన్నిధి వద్ద చేర్చుకొని ప్రతిఫలం దయచేయండి. నా త్రెడైన సత్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్.